వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడిబొడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా సమస్యల నివేదిక ఇవ్వాలి, కంకణబద్దులై అందరి సహకారంతో దిశ మారుస్తూ కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యల నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన కోరినట్లు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గెలుపొందిన శాసనసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులతో కావాల్సిన పనులను పూర్తి చేస్తానన్నారు. అనంతరం శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మేడం గారికి కలిసి రావడం జరిగినది. జిల్లా సమస్యల మీద ఒక నివేదిక కావాలని చెప్పేసి కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను అధికారులతో సమాలోచన జరపాలని చెప్పేసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని మేడం తెలియజేయడం జరిగింది. అంతేగాక గౌరవనీయులైన ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి దినంన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఇక రేపు ఈ రోజు నుండే మా కర్తవ్యం మేరకు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మిగతా వాళ్ళందరూ అయితేనే మా తెలుగుదేశం పార్టీ గెలిచిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాకు దిశ చూపించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై తమ కర్తవ్యాన్ని కించెత్తుగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరీ చిత్తమ్మ గారు కూడా వచ్చారు. అందరూ కలిసి మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది అధికారులందరినీ. కాబట్టి అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా మేము ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశామో ప్రతి ఒక్కదానికి కంకణబద్ధమైంది. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ రావాలో ఖచ్చితంగా కూర్చో తప్పకుండా పాటిస్తాం. అంతేకాక రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రతినిధులని రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఈ జిల్లాకు ఖచ్చితంగా దిశ చూపించడానికి చంద్రబాబు గారు నిన్ననే భరత్ గారిని మినిస్టర్గా కూడా ప్రకటించారు. కాబట్టి మన జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ సెలవు. అన్న కొద్దిగా సైడ్ అన్న వెనక్కి రండి అన్న. అన్న వెనక సైడ్కి ఉండదు, వెనక ఉంటే పడతారన్న, నిండుగా ఉంటుంది. రండి అన్న కొద్దిట వెనక్కి రండి అన్న. సైడ్ సైడ్ అన్న కొద్దిగా నిలబడిపోండి. నిలబడి రండి అన్న. అన్న కొంచెం సైడ్ అన్న ఎందుకు అర్థం వస్తుంది అన్న కొంచెం సైడ్ అన్న. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.
గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. నమ్మకతో పాటు 50 వెహికల్స్ వస్తాయన్నారు. విజయవాడ సిటీ నుంచి వెహికల్స్ రావు వదిలేశారు సార్. వెహికల్స్ మొత్తం తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. బాబుగారు కట్టొద్దన్నారు, కట్టదని సారీ మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. ఏబీవీపీ నుండి మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రజాసేవే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరి నేడు బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డైనమిక్ లీడర్ సత్యకుమార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన శ్రీచక్ర న్యూస్ ఛానల్. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని
తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో. ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో నా ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని మీద చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాల్ని కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన ఎన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్లు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్లిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం మళ్లీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం. మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు. తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. చాలా ఖచ్చితంగా
సార్ 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 బాబా బాబా ప్లీజ్ తీన్మార్ మల్లన్న అనే నేను అని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తుగ్దీప మరియు నటి పవిత్ర గౌడ తమ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేశారు. బాధితురాలు రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరు డ్రెయిన్లో లభ్యమైంది. దర్శన్కు చెందిన జీప్తో సహా హత్యకు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్శన్ మైసూర్ ఫామ్ హౌస్ నుండి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్తో పాటు మరో 11 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా నాయక్ దంపతులు. వచ్చిన శివాకి శివగాడు శివాన్ని దిగిస్తాడని అంత పెద్దవాడు కూడా కాదు, వాడు శివగాడు వాళ్ళు దిగిస్తాడు. చాలా నర్సంపేటలో మున్సిపాలిటీ కార్యాలయంకి ఎదురుగా నదిని పోలి ఉన్న ప్రధాన రహదారి ఒక్క వానకే రాకపోకలకి ఇబ్బందులు. వర్షపు నీరు ఆగడానికి కారణం సైడ్ కాలువ సరిగా లేకనా, కాలువలో ఉన్న చెత్తను తీయకపోవడమా అర్థం కాని స్థితిలో ఉన్న ప్రజలు.
మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పరకాల 353C జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మ గుడిని గురువారం తెల్లవారుజామున బొగ్గులారీ ఢీకొంది. డ్రైవర్ మధ్యమత్తులో అతివేగంగా వచ్చి మైసమ్మ గుడిని ఢీకొనడంతో గుడి మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఏది మా ఇట్లా గుద్దిస్తాను మొత్తం మైసమ్మ గుడి. కర్నూలు ఎమ్మెల్యే టీచీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్నంటాయి. మెమోరియల్లో అలాగే కొండారెడ్డి సెంటర్లో కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు బాణాసంచాలు కాల్చి కేకులు కట్ చేసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా జై టీచీ భారత్, జై టీచీ భారత్ వెంకటేష్ అనే నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇన్ని రోజులు రాక్షస పాలనకు గుడ్ బై చెప్పామని, ఇప్పుడు మనకు అన్ని మంచి రోజులు, మనకున్న కష్టాలని ఇక్కడి నుంచి తొలగిపోతాయని, కర్నూలు జిల్లాని, కర్నూలు టౌన్ ని ఎంతో అభివృద్ధి తీర్చిదిద్దుతానని, టీచీ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుందని వారు తెలిపారు. చీకట్లు కమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ వెలుగులో నింపుతుంది ఈరోజు. ఎందుకంటే గతంలో రాక్షసుల పాలన నుంచి ఈరోజు స్వర్ణాంధ్ర కర్త అయినటువంటి చంద్రబాబు గారు ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడము, ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా అత్యుత్సాహంగా మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మా కర్నూలు నియోజకవర్గమైనటువంటి మా కర్నూలు ప్రదాత అయినటువంటి
శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సముచిత స్థానం సంపాదించుకోవడం మాకందరికీ ఎంతో ఆనందము. అంతేకాకుండా ఈరోజు కర్నూలుకి ఒకటే మాటగా చెప్తా ఉన్నాం, కర్నూలు ఇక శ్వాస పీల్చుకో, నీకోసం భరతుడు వస్తున్నాడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, భరత్ అన్ననే వస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.